హలో నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాండీ, నెల్లూరు బాబా అనొచ్చు. నెల్లూరు బాబా యూట్యూబ్ ఛానల్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. మా ఆవిడ ఛానల్ని కూడా లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి. రైట్లో ఉండే బెల్ బటన్ కొట్టండి. ఇప్పుడు చెప్పే విషయం పొట్టేసిన స్వామి గురించి. జై పొట్టేసినాజీ. పొట్టేసిన గారు, మీరు నిన్న చాలా విషయాలు మాట్లాడారు లైవ్లో, కానీ చాలా బాగా మాట్లాడలేదు. మీరు చాలా చెడ్డగా మాట్లాడారు. ఎలా అంటే, నువ్వు ఉమా ఫ్యాన్స్ని చాలా తిట్టావు, అక్కల్ని అమ్మల్ని తిట్టొచ్చు, వాళ్ళకి సమాధానం ఎట్లాగే ఇస్తాను, వాళ్ళ అమ్మల గురించి ఇలాగే చెప్తాను అని రాసావు. అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే నీ సపోర్టర్ మాకు తప్పుడు మాటలు రాసినప్పుడు ఉమా ఫ్యాన్స్ ఆయన సపోర్టర్ నీకు రాయొచ్చు. ఎందుకంటే ఎంసీఏనే కరెక్ట్గా రాయాలని అక్కడ ఏమీ లేదు. నిన్ని నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నీకు తెలియకుండానే నువ్వు చాలామంది ఎనిమిని పెంచుకున్నావు. అందుకని వాళ్ళు నీ వీడియోస్ని డిస్లైక్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చటంలా నీ విశేషాలు, నీ క్యారెక్టర్ వాళ్ళకి నచ్చటంలా. ఎందుకంటే నీ పంది విశేషాలు మాట్లాడుతుంటే, సావిత్రి పురాణాలు రాసిన సావిత్రి గురించి నువ్వు అట్లా మాట్లాడుతుంటే ఎవరికి నచ్చదా చెప్పు? డిస్లైక్లు డెఫినెట్లీ కొడతారు. ఎందుకని కొట్టరు? ఇప్పుడు ఉమా గారు నాన్న గురించి చచ్చిపోయావు రాసి దాని గురించి చెప్పావు. ఆయనే వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ రాయటం, నాకేం రాయటం లేదు, నువ్వు ఎవరివైనా వేరే వాళ్ళని అడిగావు. అవును కదా? నువ్వెవరు అడిగేదానికి? ఎందుకని అడగకూడదు? మేము అమ్మగారి ఫ్యాన్స్, మాకు హక్కు ఉంది అడిగేదానికి. మేము అడగతాం, నువ్వు ఎందుకు వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తున్నావు? చేస్తే మేము కూడా మీ ఫ్యామిలీ మీద చేస్తాం. ఇప్పుడు నీ అమ్మకి ఫోన్ చేస్తే నీకు ఫోన్ చేయలేదు కదా. ఎవరో ఫ్యాన్స్, ఉమా ఫ్యాన్స్ మీ అమ్మకి ఫోన్ చేశారు, నీకు ఫోన్ చేయలేదు కదా. నీకెందుకు మండింది? మండుతుంది, ఎవరికైనా మండుతుంది. ఫ్యామిలీ కాదు, ఏది కరెక్ట్ కాదు అది చెప్తే ఎవరికైనా మండుతుంది. అంటే నువ్వు ప్రతి ఒక్కటి కరెక్ట్గా చేయటం లేదు కాబట్టి అందరికి మండుతుంది. నువ్వు ఉమా గారి మీద చెప్తున్నావు 12 లక్షలు ఆయన సంపాదిస్తున్నాడు నెలకని. ఆయనకు వస్తుంది 2.5 లక్షలు 3 లక్షలు వ్యూస్. నీకు అయ్యే వస్తున్నాయి. ఎందుకు రోజుకి 3 వీడియోస్ వదులుతావు? నీకు అంతే, నువ్వు అంతా సంపాదిస్తున్నావు కదా. ఆయన ఎంసీఎన్ జాయిన్ అయ్యావు, ఏం ఎవిడెన్స్ చూపించడం లేదు. కానీ నువ్వు కూడా జాయిన్ అయ్యాను మేము చెప్పొచ్చు, నువ్వు కూడా చెప్పొచ్చు అని. అంతే కదా. నువ్వు ప్రతి ఒక్కటి బ్లేమ్ చేస్తున్నావు, కానీ దానికి ఎవిడెన్స్ చూపించలా, ఒక్క ఎవిడెన్స్ చూపించలా. ఇప్పుడు నువ్వు సోలో క్రియేటర్, ఎంసీఎన్ క్రియేటర్ అని చెప్పావు. నువ్వు అడిగే, నేను ఎవరిని అడగలేదు, ఏం చేయలేదు అంటున్నావు. ఇదే నేను ఎవరిని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ అని అడగలేదు అన్నావు. నువ్వు ఒక అబ్బకు పుడితే ఒకే మాట మీద నిలబడు. నువ్వు అబద్ధం, 100% అబద్ధం చెప్తున్నావు. నేను చూపించాను. నువ్వు చాలా వీడియోస్లో అడిగావు నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ నా ఛానల్ని జాయిన్ అవ్వమని చెప్పి. ఇప్పుడు జాయిన్ అయ్యేదానికి కూడా ఒక వేరే అబద్ధం చెప్తున్నావు. నేను చాలా సోలో క్రియేటర్స్, చాలా చిన్న సోలో క్రియేటర్స్ని హెల్ప్ చేస్తున్నాను. ఎక్కడ నువ్వే చెప్పావు 3 హెల్ప్ చేస్తావు. ఆ 3లో రాజు గారు, రాము గారు, నరేన్ గారు, అందరికీ 30,000 కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎక్కడ నువ్వు హెల్ప్ చేసావు? ఒకరు 5,000 అంటే, ఒకటి 2,000 అంటే, ఒక 3,000 అంటే హెల్ప్ చేసావు. చిన్న క్రియేటర్కి ఎక్కడ హెల్ప్ చేసావు? అబద్ధం మీద అబద్ధం, ఒక అబద్ధం దాచేదానికి ఇంకొక అబద్ధం, దాని అబద్ధం చేసేదానికి ఇంకొక అబద్ధం, ప్లస్ మీరు ట్రిక్లు ఆడుతున్నారు. నీ తమ్ముళ్ళు ఏదేదో పెట్టి నువ్వే చెప్పావు నీ మాటలతో. నాకు వ్యూస్ రావటం లేదు, సావిత్రి మీద వీడియో పెడితే గంటకు 3,000 వ్యూస్ వచ్చాయి, 30,000 రాలేదు, అందుకని నేను దిగజారిపోయాను, అందుకని నేను అమ్మ లెక్కలు తిడుతున్నాను అని అంటున్నావు. సరే, నువ్వు తిట్టు, మేమని లేదు. నువ్వు వేరే వాళ్ళ అమ్మ లెక్కలు తిట్టుకుంటా మీ అమ్మని తిట్టుకో, వ్యూస్ ఎక్కువ వస్తాయి. కానీ చెప్పు తీసుకొని కొడతా నేను. మీ అమ్మ గురించి అయినా తప్పుడు మాట్లాడితే నేను చెప్పు తీసుకొని నీకు కొడతా. చూసావు కదా, దీన్ని తీసుకొని కొడతా నేను, చెప్పు తీసుకునే కొడతా. మాట్లాడేదానికి సంబంధం లేకపోతే ప్రతి ఒక్కటి అది ఇది అని చెప్తే నిజంగానే కొడతాను నేను. లాజిక్ లెక్కన మాట్లాడుతున్నావు. వ్యూస్కి నువ్వేమైనా చేసుకొని నేను చెప్పడం లేదు. అమ్మ లెక్కలు తిట్టకూడదు, ఫ్యామిలీ మీద వెళ్ళకూడదు. నువ్వు పర్సనల్గా ఏ యూట్యూబర్ మీద మాట్లాడు. ఇప్పుడు మహేందర్ సార్ మీద మాట్లాడావు, రవి సార్ మీద మాట్లాడావు, అందరు మాట్లాడు, నీ ఇష్టం. నీ కేవలం యూట్యూబర్ కాబట్టి ఈ ఫీల్డ్లో అన్నీ జరుగుతుంటాయి. కానీ అమ్మలో, అక్కలో, పురాణంలో సావిత్రుల పేర్లు ఇట్లా వాడితే మంచిది కాదు నీకు. నీ విషయానికి నేను చెప్తుండేది ఒకటే, నువ్వు అర్థం చేసుకుంటే కరెక్ట్, నీకే మంచిది, నీ ఆరోగ్యానికి మంచిది. నువ్వు దారి తప్పే ఉంటే ఏదో ఒకసారి దొరకతావు, అండ్ నువ్వేదో ఢీ కొడతావు అదే అంటున్నావు కదా. ఏ రోజు నా ముందుకు వస్తావు, ఆ రోజు వచ్చి పోసేస్తావు నీ ప్యాంట్లోనే. నేను చెప్తున్నాను, ఆ రోజు వచ్చి పోసేస్తావు. నీకు మర్యాదగా చెప్తే నువ్వు ఒప్పుకునే టైప్ కాదు. నీకు నాలాంటి వాడితోనే పడాలా, ఒకసారి తెలిసిపోతుంది నీకు.
ఎందుకంటే ఎవరికైనా తెలియాలంటే నువ్వు చెప్తున్నావు అది చేసేస్తా ఇది చేసేస్తా నీ బాడీకి నీ మ్యాటర్కి కనెక్షన్ లేదు. నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు పెట్టుకుంటున్నావు కదా, నాతో పెట్టుకో, నా మీద వీడియో చేయి. నీకు దమ్ము ఉంటే, నీ కాడ బాల్స్ ఉంటే, బాల్స్ ఉంటారు కదా, నీ కాడ 2 బాల్స్ ఉన్నాయి, ఆ బాల్స్ ఉంటే నా మీద వీడియో చేయి, చూద్దాం. పగిలిపోతుంది, కోసేస్తా, తెలుసు కదా, కోసేస్తా దాన్నే. అది ఉండేది అంత చెక్క గాళ్ళంట యూట్యూబర్స్ అందరు చెక్క గాళ్ళంట. వీడు వచ్చాడు పౌరుషుడు, ఏదైనా మాట్లాడితే సరే లాజిక్లో మాట్లాడాలి. కానీ ఈయనంట ఈయన ఏం చేస్తాడు, ఏం చేసి నువ్వేం పీకేది ఏం లేదు. నేను చెప్తున్నాను, నువ్వు పీకేది ఏం లేదు, నీకాడ ఉండేది ఏం లేదు, పీకేది ఏం లేదు. ఊరికొక మొరుగుతుంది అంటున్నావే, అదే నువ్వు మొరుగుతున్నావు అంతే, చేసేది ఏం లేదు. పెట్టుకోవాలంటే నాతో పెట్టుకొని చూడు, నీకు తెలిసిపోతుంది. అదే రోజు తెలిసిపోతుంది నీకు. రా, బోస్నియాలో ఉన్నావు కదా, ఎక్కువ దూరం లేదు. వీసా కావాలంటే నేను వీసా పంపిస్తాను నీకు. జర్మనీకి రా 1 to 1 చూసుకున్నావు. ఎందుకంటే తుర్కులు నువ్వు తప్పించుకున్నావు, నువ్వు పారిపోయినావు. ఇక్కడ రా, చూద్దాం నువ్వు అని నేనా. ఛాలెంజ్ విసురుతున్నా. నేను వీడియోలు అమ్మలో అక్కలో నీలాగా నేను తిట్టేవాడిని కాదు, అలవాట్లేదు అమ్మల అక్కల మీద వెళ్ళటం. మనం 1 to 1 ఫేస్ టు ఫేస్. ఎందుకంటే మనం మాటల్లో అది చేసేస్తే ఇది చేస్తే అవసరం లేదు. ఒకసారి వస్తే నీకు తెలిసిపోతుంది నేనేం చేస్తాను. మనం ముందర వెనక ఆలోచించాం. ఉంటే 2 నెలలు ఆయిగా భోజనాలు అన్నీ పెట్టేస్తారు, తర్వాత మళ్ళీ రిటర్న్ రావటమే అంతే. సరే, నా ఛానల్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, డెఫినెట్లీ లైక్ కొట్టండి. డిస్లైక్ చేసే వాళ్ళు కూడా కొట్టచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనం తగ్గేదే లేదు. చూసే కదా, దీన్ని దూపేస్తా, అన్వేషణ కాడికి దీన్ని దూపేస్తా. ఎక్కడ దూపాలో అక్కడ దూపేస్తా. దీన్ని కనిపించలేకుండా కర్ర పెట్టి ఇంటి ముందర నిలబెట్టేస్తా. సరేనా? జై హింద్, వందే మాతరం.